సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 30 సోమవారం ద్వాదశి తిథి ఉదయం 7 గంటల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి. మఖా నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం అనగా పూర్వ పల్గుని నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. లాభంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. లాభంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. పంచమంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. అశాంతి, నిరాశకు అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. నూతన అవకాశాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. దశమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. లాభంలో రవి సంచారం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. తండ్రి సహకారంతో కానీ, ప్రభుత్వ సహకారంతో కానీ ఆస్తుపాస్తులు సంపాదించుకోగలుగుతారు. వ్యయంలో శుక్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థంలో చంద్ర సంచారం ఉంది. జన సహకార లోపము, మనసుకు నచ్చనటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. అశాంతికి, నిరాశకు గురయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ, అసౌకర్యం కానీ, ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబంలో అశాంతికి కానీ అవకాశం కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి రోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారపరమైనటువంటి అవకాశాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక అభివృద్ధి బాగుంది. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రశాంతంగా పనిచేస్తారు. భాగ్యంలో శని సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తవుతాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వ్యయములో కుజ సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి నష్టాలు వచ్చే పరిస్థితి, వాహన సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సప్తములో బుధ సంచారం వల్ల జన సంబంధాలతో పాటు వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, నూతన అవకాశాలు,
సంతోషకర వాతావరణం ఈరోజు మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అష్టమంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారులతో మనస్పర్ధలు వస్తాయి. అలాగే ప్రభుత్వ పరమ నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలను పక్షులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కన్యారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. షష్టమంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచ కర్మన పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దశమంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, శనగలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈ సోమవారం రోజున షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అధికారుల అండదండలతో ప్రభుత్వం నుంచి కానీ తండ్రి నుంచి కానీ సహాయం అందుకుంటారు. షష్టమంలో శని సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, సంతానం విషయంలో శుభవార్తలు, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరు కలిగినటువంటి వ్యక్తుల సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మంచి అవకాశాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాలన్నీ సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో సంతోషంగా పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక భారం కూడా ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సంతోషకర వాతావరణం ఉంటుంది. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని సజావుగా సాగుతాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ నైపుణ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల అభినందనలు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచారం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు మీరు తీసుకునే ఆహారం వల్ల అనారోగ్య సమస్యలకు అవకాశం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను కానీ ఎర్రటి పండ్లను కానీ వయోవృద్ధులకు ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో కుజ సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. వాహన సంబంధమైనటువంటి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. తృతీయములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో మీకు తగినటువంటి స్థానం లభించడానికి ఈరోజు అవకాశం ఉంది. చతుర్థములో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కనిపిస్తుంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు వస్తాయి. పనివారి సహకారం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఈరోజు చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. తృతీయములో రవి సంచరించడం వల్ల అధికారుల సహకారంతో నూతన ఉద్యోగం కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి సహాయం కానీ అందుకుంటారు. తృతీయములో శని సంచారం వల్ల, పనివారి సహకారం వల్ల ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల్లో మంచి లాభాలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులకు సానుకూల వాతావరణం ఉంటుంది.
చతుర్థంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలకు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలము రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, వ్యాపారపరమైనటువంటి విస్తరణ జరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లో మీరు కీలకమైన వ్యక్తిగా మారుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో అశాంతి నిరాశ, ఒక పని చేయడానికి కూడా ఆటంకాలు ఏర్పడేటువంటి పరిస్థితి మీకు ఈరోజు ఎదురవుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయములో శుక్ర సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. రుణాలు తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యవంతులవుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. వ్యయములో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు కనిపిస్తున్నాయి. మీ మాటల వల్ల అపార్థాలు, భూవాహన సమస్యలు, ప్రమాదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.